పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మరో నారా వారసుడు రాజకీయాల్లోకి రాబోతున్నారు. నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి త్వరలో రాబోతున్నట్లు హీరో చెప్పేశారు. సరైనటువంటి సమయంలో రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించారు. తండ్రి జయంతి రోజే రాజకీయ ఎంట్రీపై సానుకూలంగా స్పందించారు. నారా రోహిత్ వ్యాఖ్యలతో కేడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గత కొంతకాలంగా రాజకీయ ఎంట్రీపై జోరుగా ప్రచారం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇవాళ మా నాన్నగారు 74th బర్త్డే నారాయణమూర్తి అండ్ వచ్చిన ఆయన అభిమానులకి మా ఫ్యామిలీ మెంబర్స్కి శ్రేయాభిలాష్ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే వచ్చి ఆయన మెమరీస్ మాతో అందరూ షేర్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ అందరితో ఇప్పుడు 1-on-1 రిలేషన్ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక మెమరీ ఉంది కాబట్టి సో అలాంటి మెమరీస్ అన్ని మాతో షేర్ చేసుకుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఆయన పుట్టినరోజు ఇక్కడ సెలబ్రేట్ చేశాం. సో అలాగే ఈ ఇయర్ చేసిన బ్లడ్ క్యాంప్లోనే పెట్టడం జరిగింది. అండ్ దానికి వచ్చి స్వచ్ఛందంగా ప్రకటించిన అభిమానులు కానీ శ్రేయాభిలాష్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చి ఆయన అందరూ మనస్ఫూర్తిగా ఆయనతో ఉన్న జర్నీ. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, మరో నారా వారసుడు పొలిటికల్ ఎంట్రీపై అంటే నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీ మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. క్యాడర్ కొత్త ఉత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి, ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ పరిణామాన్ని? అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అని అంటే అంత బయట కూడా ప్రెస్ మీట్లలో కావచ్చు, లేకపోతే అంత ఎక్కువగా కూడా మాట్లాడేటువంటి వ్యక్తి కానటువంటి పరిస్థితి. రాజకీయాల్లోకి మరి ఏ విధంగా చురుగ్గా ఉంటారనేటువంటి మరో ప్రశ్న కూడా కొంతమంది వైరవర్గం అంటారా, లేకపోతే ఇతరులు అడుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ని? ఏదైతే సినీ హీరో నారా రోహిత్ ఎవరైతే ఉన్నారో తను నారా వారసుడిగా మరొకసారి రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం అవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. దీనికి ప్రధాన ఉద్దేశం ప్రత్యక్ష రాజకీయాల్లో త్వరలో వస్తానంటూ కూడా తానే స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే నారా రోహిత్ కి సంబంధించినంత వరకు నారా చంద్రబాబు నాయుడుకి తమ్ముడు కుమారుడు కావడం, మరొక వైపు నారా లోకేష్ కి సోదరుడు అయినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం లభించేటటువంటి పరిస్థితి లభిస్తుందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించినంత వరకు కొంతకాలం నుంచి కూడాను సినిమాలకి చేసుకుంటూ వచ్చినటువంటి నారా లోహిత్ గత కొంతకాలం నుంచి కూడా సినిమాలకు కూడా అప్పుడప్పుడు సినిమాలను నటించడం, తర్వాత తనకు తగ్గ సినిమాలు రాలేదంటూ కూడా అలా దూరంగా ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. తొందరలోనే ఆ సమయం వచ్చేటటువంటి ఆ తరుణంలో ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా, ప్రజెంట్ అయితే సినిమాలే ధ్యేయంగా పనిచేస్తా ఉంటానంటూ కూడా నారా రోహిత్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మరొక నారా వారసుడు రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానం మెరిగినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కూడా కొత్త ఉత్సాహం లభించేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా నారా లోకేష్ కి సోదరుడు కావడంతో దాంతో పాటుగా రిజర్వ్డ్ పర్సన్ నారా రోహిత్ కి సంబంధించినంత వరకు సినిమా ప్రెస్ మీట్ లో కానీ సినిమా వ్యవహారాల్లో కానీ ప్రత్యేకించి రాజకీయ అంశాలకు సంబంధించి కూడా ఏ రోజు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. సినిమాల వరకు కూడా రిజర్వ్ గా మాట్లాడి అక్కడి నుంచి తను వెళ్ళిపోయేటటువంటి మృదు స్వభావం కలిగినటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందంటూ కూడా ఆలోచించినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లోకి తొందరలోనే వస్తానంటూ చెప్పడంతో ఒకసారిగా హాట్ కామెంట్స్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పచ్చు. రైట్, అంటే దీనికి సంబంధించి టీడీపీ క్యాడర్ ఏం చెప్తోంది అంటే నారా రోహిత్ అంటే పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎప్పుడు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కానీ, లేకపోతే స్టేజ్ మీద మాట్లాడినటువంటి పరిస్థితి కానీ రాజకీయ సభల్లో లేదు కదా అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏం చెప్తుంది టీడీపీ క్యాడర్ దీని మీద? నారా రోహిత్ కి సంబంధించినంత వరకు కూడా 2024 ఎన్నికల ప్రచారంలో కూడా తను పాల్గొంటారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి పరిస్థితి. అయితే కాస్త నారా రోహిత్ కి సంబంధించినంత వరకు కూడా రిజర్వ్ గా ఉండేటటువంటి వ్యక్తి. సినిమా వ్యవహారాల్లో కూడా తనకంటూ ఒక శైలి ఉండేటటువంటి సినిమాలను ఇప్పటిదాకా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. ప్రజలకు సంబంధించినంత వరకు కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ నారా రోహిత్ వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు దాకా చూస్తూ వచ్చాం. దాంతో పాటుగా సందేశాత్మక చిత్రాలతో పాటుగానే తను మాట్లాడేటప్పుడు కూడా చాలా రిజర్వ్డ్ గా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా తక్కువగా మాట్లాడుతూ తన పనిగా తను చేసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి నారా రోహిత్. అయితే ఇప్పటి వరకు కూడాను నారా కుటుంబానికి సంబంధించినంత వరకు కూడా తన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సోదరుడు
కుమారుడు కావడం, దానికి తోడుగా నారా లోకేష్ కి సోదరుడైనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కూడా నారా కుటుంబం నుంచి మరొక వారసుడు పొలిటికల్ ఎంట్రీ అనగానే అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే రోహిత్ కి సంబంధించినంత వరకు కూడాను ఇప్పటి వరకు రాజకీయాలకు సంబంధించినంత వరకు మహానాడు లాంటి కొన్ని కార్యక్రమాలకు అప్పుడప్పుడు హాజరైనప్పటికీ కూడా స్టేజ్ మీద అంత అనర్గళంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఎవరు చూడలేనటువంటి సిచ్యువేషన్. తనదంటూ ఏదుంటుందో తన బాణిలో తను వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి నారా రోహిత్. అయితే దాని పొలిటికల్ ఎంట్రీకి సంబంధించినంత వరకు ఒక్కసారిగా హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. అంటే తొందరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నా, దానికి సమయం అంటూ ఉంది, సమయంలో ఆ సమయం ఖచ్చితంగా వచ్చి నేను ఎంట్రీ ఇవ్వబోతున్నా అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రెసెంట్ అయితే సినిమాల మీద నా దృష్టి అంతా ఉందని చెప్పినప్పటికీ కూడా ఎప్పుడైతే సమయం వస్తుందో వస్తానంటూ కూడా చెప్తున్నటువంటి తరుణంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యనే నారా లోకేష్ కి సంబంధించినంత వరకు కూడాను ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు నడిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నారా రోహిత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతా ఉన్నారంటూ చెప్పడం పైన ఊహాగానాలకి కొంత బలం చేకూరే అవకాశమే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తను కేడర్ లో చేరిపోతూ ముఖ్యమంత్రికి సలహాదారుడిగాను చేదోడు వాదోడుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందా, తెలుగుదేశం కేడర్ అంతా కూడా ఇదే ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే నారా లోకేష్ కి సంబంధించినంత వరకు ముఖ్యమంత్రి అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రోహిత్ కామెంట్స్ ఏదైతే నేను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నా అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో తొందరలోనే నారా లోకేష్ సీఎం అయితే తనతో పాటుగా తిను కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు రోహిత్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలతో పాటుగా ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి బలం చేకూరే అంశంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుందో చెప్పాల్సిన పరిస్థితి ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. రాజకీయాల్లోకి మరో నారా వారసుడు రాబోతున్నారని కూడా కేడర్ చెప్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి త్వరలోనే రాబోతున్నట్లు హీరో చెప్పేశారు. సరైనటువంటి సమయంలో రాజకీయాల్లోకి వస్తారంటూ కూడా ప్రకటించారు. తండ్రి జయంతి రోజే రాజకీయ ఎంట్రీపై సానుకూలంగా స్పందించారు. నారా రోహిత్ వ్యాఖ్యలతో కేడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గత కొంతకాలంగా రాజకీయ ఎంట్రీపై జోరుగా ప్రచారం అయితే జరిగింది.